స్పిరిట్, స్పిరిట్ ఈజ్ ఎక్స్క్లూజివ్, స్పిరిట్ ఈజ్ ఎసెన్షియల్, స్పిరిట్ ఈజ్ ఎవ్రీథింగ్. సో ఏంట్రా ఏం మాడుతున్నారో ఏదో అనకండి, స్పిరిట్ గురించి 100 to 120 days ప్రభాస్ గారు ఇస్తారంట. 100 and 120 days ఈ మధ్యలో చాలా చాలా చిన్న చిన్న స్కెడ్యూల్ గ్యాప్స్ తోటి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయి దానికి గట్టి ప్లానింగ్ చేస్తున్నారు కూర్చుంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి కాస్టింగ్ కాల్ నడుస్తుంది. వెళ్దాం అనుకుంటారా, యాక్టింగ్ చేద్దాం అనుకుంటారా? కాస్టింగ్ కాల్ రిప్లై ఇద్దాం రైట్. అరే మ్యానుఫ్యాక్చరింగ్ కొట్టు, భాను అండ్ సాయి కృష్ణ విల్ బి యాక్టింగ్ ఇన్ స్పిరిట్ అని. చాలా పెద్ద 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 యాక్టర్లే ఆడిషన్ కి ఇస్తుంటే లైక్ వై కాంట్ వి. నన్ను చూసి లెఫ్ట్ అంతడం ఏం లేదు అట్లా అనుకున్నా గానీ ఇదంతా జరుగుతున్నాయి. భాను యూ కెన్ యాక్ట్ యాజ్ ఎ డాన్లీస్ బ్రదర్ మ్యాన్. ఐ కెన్ యాక్ట్ యాజ్ యువర్ బ్రదర్. కానీ లేదు ఇప్పుడు ట్రిమ్ చేసుకోవడం ఆగం అయిపోయిందిరా. ఇక ప్రతి నా కొడుకు చేసుకుంటున్నాడు చెప్తున్నా కదా, నాకు 6 నెలలు కాదురా. నేను రివ్యూ వీడియోలు చూస్తుంటే కామెంట్ లో 100 కామెంట్లు వస్తే 80 కామెంట్లు అన్నా నువ్వు లెక్కు ఏయి అంటున్నారు అనమాట. ఎయ్యి ఎందుకన్నాడు ఎవరికి తెలుసురా, నువ్వు మరి దారాగా చేస్తున్నావు. బట్ యా మనకి ఇప్పుడు స్పిరిట్ గురించి మాడితే మాత్రం డాన్లీ మే అపియర్ డెఫినెట్లీ, మేము ఉండొచ్చు, గట్టిగా ఉండొచ్చు. విలన్స్ ఆల్రెడీ సెట్ అయింది, ఎవ్రీథింగ్ ఇస్ సెట్. వాళ్ళు కాస్టింగ్ కాల్ తీసుకుంటున్నారు అండ్ ఆల్సో ప్రీ ప్రొడక్షన్ గట్టిగా చేసుకుంటున్నాడు. రైటింగ్ సెట్ అయిపోయింది. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ప్రభాస్ గారు ఇప్పుడు రాజాసాబ్ అండ్ హనురాగపూడి టోటల్లీ కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఆయన ప్లాన్ చేస్తున్నారు అనమాట. అవి ఎప్పుడైతే అయిపోతాయో, ఆయన వర్క్ ఎప్పుడైతే అయిపోతుందో హీల్ బి టోటలీ ఫిక్స్డ్ ఆన్ స్పిరిట్. ఇంకా ఏవి చేయడు, సలార్ 2 లేదు, కల్కి 2 లేదు, ఏది లేదు, టోటల్లీ ఫిక్స్డ్ ఆన్ స్పిరిట్. 120 days or 160 days ఎంత పడుతుందో, ఈయనే 120 days చేస్తున్నాడు అంటే ఒక 200 to 250 days ఆయన మిగతా సినిమా షూట్ ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు ఏప్రిల్లో స్టార్ట్ అయిందంటే మేబీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వరకైనా షూటింగ్ కంప్లీట్ అయిపోయే ఛాన్స్ ఉన్నాయి అంటే షూటింగ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ షెడ్యూల్స్ కూడా కొంచెం గ్యాప్స్ పడతాయి కాబట్టి చాలా చిన్న చిన్న గ్యాప్స్ చేద్దామని ఫిక్స్ అయిపోయారట. సందీప్ రెడ్డి వంగ చాలా స్ట్రిక్ట్ గా చూసుకుంటున్నాడు ఈ సినిమా గురించి. ఈవెన్ ప్రభాస్ గారి గురించి కూడా దగ్గర నుంచి కూడా లేదు వీ హ్యావ్ టు డూ ఇట్ ద రైట్ వే అని చెప్పేసి అన్ని రెడీ చేసుకొని స్క్రిప్ట్ ని మళ్ళీ లాక్ చేసుకొని అన్ని చేస్తున్నారంట. దే ఆర్ రియల్లీ ప్లానింగ్ ఫర్ 2027 సంక్రాంతి. మేము కష్టం వస్తే కనుక ప్రభాస్ మాత్రం నెక్స్ట్ ఇయర్ వస్తుంది. స్పిరిట్ వచ్చే పరిస్థితి అయితే లేదు నెక్స్ట్ ఇయర్. ఈ ఇయర్ రాజాసాబ్ చెప్తే ఏమీ లేదు మన చేతుల్లో. ఇంకో సినిమా ఉంది, దాని గురించి మనం అవసరం లేదు మాట్లాడతాం. బట్ స్టిల్ ఈ సినిమా ఇయర్ రాజాసాబు, నెక్స్ట్ ఇయర్ ప్రభాస్, దాని తర్వాత స్పిరిట్, 27 స్పిరిట్, 28 29 ఇదే వస్తుంది. అది సిచ్యువేషన్ అన్నట్టు. చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. బడ్జెట్ పెరిగింది, ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్డ్. ఆల్సో పెద్దగా ఉంటుందంట స్కేల్ కానీ లొకేషన్స్ కానీ అంత స్కౌట్ అయిపోయిందంట. ప్రభాస్ గారు రావడము, సినిమా కంప్లీట్ చేయడము అదే బాగా. ఆయన వర్క్ షాపులు చేయాలని ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో ప్రభాస్ గారికి కోసం సపరేట్ గా నువ్వు చెప్పినట్టుగా లాస్ట్ టైం చెప్పినట్టుగానే టేకింగ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ వాట్ ఈస్ ప్రికాషన్స్. నాకు ఇలా కావాలంటే ఇలానే ఉండాలి అన్నట్టుగా చేసే సందీప్ రెడ్డి వంగ సినిమాలో ప్రభాస్ గారు ఎలా ఉంటుందో చూడాలి. అదొకటి జరుగుతుంది అన్నట్టు. సో నీకేమనిపిస్తుంది చెప్పరా ఇప్పుడు? ఫస్ట్ థింగ్ ఏంటంటే పక్కా ఇది 100-120 days షూటింగ్ విత్ మినిమల్ బ్రేక్స్ అంటే 1 week బ్రేక్ ఉంటుందా ఎంత చూసుకున్నా కానీ ఓవరాల్ గా 200 days లో ఫిల్మ్ లైక్ ప్రభాస్ గారి పోర్షన్స్ ఫినిష్ అవుతాయి ఇంక్లూడింగ్ బ్రేక్స్ తో. మేబీ హోప్ఫుల్. సో అలా వేసుకుంటే ఏప్రిల్లో షూటింగ్ అంటారు, ఏప్రిల్లో అవ్వదు ఎందుకంటే హను ఫిల్మ్ ఇంకా చాలా పెండింగ్ ఉంది. సో అది అవ్వాలి. సో లెట్ సే వేసుకో ఎంతైనా కానీ ఐ థింక్ 2025 ఎండింగ్ కల్లా స్పిరిట్ క్లోజ్ చేస్తాడు అనుకుంటున్నాను నేను. ఆర్ 2026 ఫస్ట్ క్వార్టర్ కల్లా క్లోజ్ చేస్తాడు షూటింగ్ ప్రభాస్ గారు. అండ్ దెన్ హీల్ గో బ్యాక్ టు సలార్ అండ్ స్టఫ్. సో దాని గురించి మాడతా. సో చూద్దాము. ఐఎమ్ రియలీ హోప్ఫుల్. ఎందుకంటే లైక్ ఐ థింక్ వి ఆల్రెడీ టాక్డ్ అబౌట్ దిస్. పాయింట్స్ ఆన్ దిస్. ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు సలార్ కానీ ప్రస్తుతానికి ఎన్టీఆర్ నీళ్ళు అయ్యేంత వరకు కూడా ప్రశాంత్ నీల్ విల్ నాట్ బి అవైలబుల్. అండ్ ఆల్సో స్పిరిట్ మనం తొందరగా అయితే అనుకుంటున్నాం కదా, కాదు చాలా టైం పడుతుంది. ఇట్లా ఈజీగా 1 year పడుతుంది. ఇప్పుడు మేలో స్టార్ట్ అయినా నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వరకైనా షూటింగ్ కంటిన్యూ అవుతుంది. ఇబ్బంది ఏం లేదు. అప్పటి వరకు కూడా సాంగ్స్ అంటే అది వేరే కథ, అసలు అది వేరే ఉంటుంది. డాన్స్ నెంబర్లు ఉండవు వేరే విషయం. కానీ బట్ అవన్నీ అనుకున్నా లైక్ ఇట్ విల్ టేక్ టైమ్. ఎన్టీఆర్ నీల్ విల్ నాట్ బి అవైలబుల్. అండ్ ఆల్సో కల్కి 2 గురించి థాట్ వచ్చిందని మాట్లాడతారు ఎన్నిసార్లు. బట్ ప్రస్తుతానికి అయితే మాత్రం ప్రభాస్ గారు ఎలాంటి సెటప్ పెట్టుకున్నారంటే ఒక 1 ఏడాది పాటు డైరెక్టర్లు అందరూ నన్ను వదిలేయండి సందీప్తో ఉంటా నెలలు వెయిట్ చేసిండు. ఇప్పుడు అనౌన్స్మెంట్ ఎప్పుడు వచ్చిందిరా? 2020లో వచ్చింది. 2021 ఎప్పుడు వచ్చింది? 2025లో ఇంకా షూట్ స్టార్టే కాలేదు. సో హీ లిటరలీ ఆఫ్టర్ యానిమల్ హీ వెయిటెడ్ అరౌండ్ లైక్ 2 years అవుతుంది కదా ఇప్పుడు అయిన తర్వాత, అట్లా 1.5 years అవుతుంది కదా. సో అంతా చేసుకొని రెడీ చేసుకొని దే ఆర్ ప్లానింగ్ అరౌండ్ ఇట్. టోటల్గా ఫుల్ ఫోకస్ లో పెట్టి. అండ్ ఆల్సో ఇప్పుడు రాధేశ్యామ్ తర్వాత రాధేశ్యామ్ టైం నుంచి ఆయన ఒక సింగిల్ ఫిల్మ్ మీద ఎక్కడ కూడా ఆయన కాన్సన్ట్రేటెడ్ గా సినిమా చేయలేదు.
ప్రభాస్. అవును. అన్ని ఒకదాని తర్వాత జగల్ చేయటమే మినిమం జగల్ చేయడమే. product. ఇది ఏదో 1 మంత్ చేస్తాదో వాట్ ఇస్ 15 డేస్ అని 1 వీక్ అని ఎట్లా చేయడం అయిపోయింది. దీనికి ఫుల్లీ ఫోకస్డ్ గా చేస్తున్నాడు అంటే లైక్ అదొకటి అనిపిస్తుంది. ప్లాన్ కూడా అట్లే చేసుకుంటున్నాడు. నెక్స్ట్ 2 సినిమాలు కూడా ప్రస్తుతానికి ఏవి రావు, రాకండి కూడా చేద్దాం అన్నట్టుగా ఉంది. సో అది సిచ్యువేషన్. ప్రస్తుతానికి తర్వాత స్పిరిట్ నుంచి అయితే ఇంతే, ఇంతకంటే ఇంకేం లేదు. మళ్ళీ అడగంటారు. సో అది సిచ్యువేషన్. ఇంకేదైనా వాళ్ళు పూజ సెరిమనీ ఏదైనా జరిగితే అప్పుడు మాట్లాడదాం. ఇంకేం Yeah, లేదు. ఇంకా మనకి పెద్దగా అప్డేట్స్ ఏం రావు. ఐ థింక్ ప్రభాస్ గారి ఫిలిమ్స్ గురించి అప్డేట్స్ కూడా కొంచెం తగ్గుతానే వస్తాయి. ఎందుకంటే అన్ని టైట్ షెడ్యూల్స్, పెద్దగా న్యూస్లు బయటకు రావట్లేదు. ఇంకోటి ఏమైంది, ఈవెన్ ఆయన ఎన్ని ప్రాజెక్ట్స్ లాక్ చేసుకుంటూ పోయినా కానీ సంవత్సరానికి ఒకటి కూడా కష్టం అనే పొజిషన్లో ప్రస్తుతానికి ఉంది సిచ్యువేషన్. ఓవరాల్ లిటరల్లీ స్పిరిట్ ఈస్ ఈటింగ్ 1.5 year ఆఫ్ హిస్ రిలీజ్ బ్రేక్ షెడ్యూల్ నో ప్రాబ్లం. సంవత్సరానికి ఒకటి ఈజీగా వస్తుంది. వస్తుంది. సో యాక్చువల్ 2 రావాల్సింది, బట్ ఫైన్. Yeah. చూద్దాం. అది సిచ్యువేషన్ అన్నాడు. మీ థాట్స్ కామెంట్స్ లో పెట్టండి స్పిరిట్ గురించి.